హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో మచిలీపట్నం పోర్ట్ కూడా ఒకటి. ఈ పోర్ట్ పూర్తయితే కేవలం కృష్ణా జిల్లాకు మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వరకు కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ మీద భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోర్ట్ ప్రత్యేకత ఏంటి? ఎంత కెపాసిటీ దీనికి ఉంటుంది? ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? ఈ పోర్టు ఎవరికి ఉపయోగంగా ఉంటుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మచిలీపట్నం పోర్ట్ను కృష్ణా జిల్లాలోని మంగినపూడి కోస్ట్ వద్ద అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ డీప్ వాటర్ పోర్ట్. అంటే ఇప్పటికే ఉన్న పోర్ట్ను ఎక్స్పాండ్ చేయడం కాకుండా పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఇది న్యూ జనరేషన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న మోడర్న్ పోర్ట్. 2023 ఏప్రిల్ 21న నిర్మాణం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ను MEIL గ్రూప్ ఎగ్జిక్యూట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డెవలప్ చేస్తోంది ఈ ప్రాజెక్ట్ని. ఫేజ్ 1లోనే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఇందులో జరుగుతోంది. ఇది రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా భావిస్తున్నారు. మచిలీపట్నం పోర్ట్ కెపాసిటీ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఫేజ్ 1లోనే సంవత్సరానికి దాదాపుగా 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసే సామర్థ్యంతో ఈ పోర్ట్ సిద్ధమవుతోంది. ఈ ఫేజ్లో మొత్తం 4 బర్త్లు నిర్మిస్తున్నారు. పోర్టు డ్రాఫ్ట్ దాదాపుగా 15.7 మీటర్లు ఉంటుంది. దీంతో 80,000 DWT షిప్స్ సులభంగా ఇక్కడకు రావచ్చు. కానీ అసలు గేమ్ చేంజర్ ఏంటంటే ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్. ఫుల్ డెవలప్మెంట్ కనుక పూర్తయితే ఈ పోర్ట్లో మొత్తం 16 బర్త్లు ఉంటాయి. సంవత్సరానికి 116 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీకి చేరుకుంటుంది. అంతేకాదు 20 మీటర్స్ డ్రాఫ్ట్ ఉండడంతో 2 లక్షల DWT సైజ్డ్ షిప్స్ కూడా ఈ పోర్ట్లో డాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈస్ట్ కోస్ట్లోని ప్రముఖ డీప్ వాటర్ పోర్ట్స్లో ఇది కూడా ఒకటిగా మారే అవకాశం ఈ మచిలీపట్నం పోర్ట్కు ఉంటుంది. ఇక్కడ హ్యాండిల్ చేసే కార్గో కూడా చాలా డైవర్స్గా ఉంటుంది. కంటైనర్ కార్గోలు, కోలు, ఐరన్ ఓరు, స్టీలు, సిమెంటు, ఫర్టిలైజర్స్, ఫుడ్ గ్రెయిన్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, లైమ్ స్టోను, అలాగే భారీ ప్రాజెక్ట్ కార్గోలు కూడా హ్యాండిల్ చేసేలా ఈ పోర్ట్ను డిజైన్ చేశారు. ఏ పోర్ట్ అయినా సరే సక్సెస్ కావాలంటే మంచి రోడ్డు ఇంకా రైల్ కనెక్టివిటీ కూడా చాలా కీలకం. ఈ విషయంలో కూడా మచిలీపట్నం పోర్ట్కి మంచి ప్లాన్ చేశారు. నేషనల్ హైవే నెంబర్ 216 చాలా దగ్గరలో ఉంటుంది ఈ పోర్ట్కి. ప్రత్యేకంగా ఈ పోర్ట్ నుంచి 6 లేన్ కనెక్టివిటీని కూడా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా డెడికేటెడ్గా రైల్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పోర్ట్ నుంచి ఇండస్ట్రీస్ వరకు కార్గో మూమెంట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోర్టు చుట్టూ భారీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లాజిస్టిక్ పార్క్స్, వేర్ హౌసెస్, కంటైనర్ యార్డ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా అనేక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో వేలాది డైరెక్ట్ జాబ్స్, లక్షలాది ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ పోర్ట్ కరెంట్ స్టేటస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ వేగంగా కొనసాగుతోంది. బ్రేక్ వాటర్ కన్స్ట్రక్షన్ మంచి ప్రోగ్రెస్లో ఉంది. మెరీన్ వర్క్స్, ల్యాండ్ డెవలప్మెంట్, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి. రోడ్ ఇంకా రైల్ కనెక్టివిటీ కూడా ప్రోగ్రెస్లో ఉంది. గవర్నమెంట్ అప్డేట్స్ ప్రకారం ఇప్పటికే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ దాదాపుగా 58% కంప్లీట్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం అంటే 2026 చివరి నాటికి ఫేజ్ 1 ఆపరేషన్స్ ప్రారంభించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే మచిలీపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఎకానమీకి ఒక గ్రోత్ ఇంజన్ లాగా మారే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో విశాఖపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్ట్లతో పాటు మచిలీపట్నం పోర్టు కూడా ఈస్ట్ కోస్ట్లో ఒక మేజర్ మ్యారిటైమ్ హబ్గా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ మ్యాప్నే మార్చే సామర్థ్యం దీనికి ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? మచిలీపట్నం పోర్టు వల్ల ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎంతవరకు గ్రో అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిజినెస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.